నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. దిస్ ఇస్ అక్షయ. విశాఖలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం నుండే బాణుడు బగబగా మండిపోతున్నాడు. మధ్యాహ్నం సమయంలో బయటికెళ్తే చెమటలు కక్కిస్తున్నాడు. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ అందిస్తారు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమేపీ రోజు రోజుకు పెరుగుతున్నాయి. నిన్న ఏపీలో తిరుపతి రేణిగుంటలో 41.7 డిగ్రీలు నమోదైంది. అయితే అటు విజయనగరం ప్రధానంగా ఉత్తరాంధ్ర కూడా 41 డిగ్రీల వరకు నమోదైంది. ప్రస్తుతం నిత్యం రద్దీగా ఉండే విశాఖ ఆర్కే బీచ్ కూడా వెలబలబోతుందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఎండ తాకిడికి ఉదయాన్నే బాలుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఆదివారం పూట నిత్యం జనరల్గానే ఆ బీచ్కి ఎక్కువగా ఆ ప్రజల తాకిడి ఉంటుంది, సందర్శకులు తాకిడి ఉంటుంది. ఆ పర్యాటకులు ఎవరు వచ్చినా ఖచ్చితంగా ఆర్కే బీచ్లో సేద తీరుతూ ఉంటారు. అది మరోవైపు ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు కూడా బీచ్కి ఆ పబ్లిక్ రావడం కూడా జరుగుతుంది. అయితే ఈరోజు ప్రధానంగా ఉత్తరాంధ్రలో ఉదయాన్నే బాలుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్న నేపథ్యంలో ప్రజలెవరు కూడా బీచ్ కూడా రాని పరిస్థితి. మరోవైపు వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా బయటికి రావడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన ప్రకారంగా రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతామని చెప్పుకోవచ్చు. ఆదివారం అయితే ఈరోజు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. మరోవైపు 81 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని కూడా పేర్కొంది. అయితే నిన్న శనివారం తిరుపతి జిల్లా రేణిగుంటలో 41.7 డిగ్రీలు ఉష్ణోగ్రత, మరోవైపు విజయనగరంలో 41.1 డిగ్రీలు, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో కూడా మురుమండలో 41 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. మరోవైపు అన్నమయ్య జిల్లా తంబాలగుంటలో కూడా 40 డిగ్రీల వరకు కూడా నమోదైంది. అయితే రోజు రోజుకి ఉష్ణోగ్రతలకు క్రమేపీ పెరుగుతున్నాయి. అయితే గత వారంలో మనం చూస్తే భిన్నమైన వాతావరణ పరిస్థితి నెలకొని ఉదయం పూట ఆ ఎండలో బాణుడు తన ప్రతాపాన్ని సూర్య ప్రతాపాన్ని చూపిస్తుంటే సాయంత్రం పూట వాతావరణం భిన్నంగా మారి సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల తర్వాత వర్షాలు కూడా పడ్డాయి. చాలా చోట్ల ఈ భిన్నమైన వాతావరణం రాష్ట్రం అంతా కూడా కనిపించింది. కానీ నిన్నటి నుంచి పూర్తిగా వాతావరణం మారిందని మనం చెప్పుకోవచ్చు. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు, వడగాల్పులు విపరీతంగా వీస్తున్నాయి. అయితే ఇట్లాంటి సమయాల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వైద్యులు కూడా సూచిస్తున్నారు. ప్రధానంగా చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అయితే మరోవైపు డిహైడ్రేషన్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఇట్లాంటి వారు డిహైడ్రేషన్ అవ్వకుండా ఎండ సమయంలో ప్రధానంగా నీడ పట్టున ఉండడం ఎంతగానో శ్రేయస్కరం చెప్పేసి కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. ఎవరైతే డిహైడ్రేషన్ అయ్యారో వారికి మరలా యాక్టివేట్ అయ్యే విధంగా మంచినీరు తీసుకో విధంగా, లేకపోతే ఓఆర్ఎస్ లాంటి ద్రవ పదార్థాలు తీసుకోవడం వల్ల మరలా వారికి ఆరోగ్యం కుదిరిపడే అవకాశం ఉంటుంది. డిహైడ్రేషన్ నుంచి నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వేసవి ప్రతాపం రీత్యా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఉదయాన్నే 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా నీడ ప్రాంతంలో నీడ ఉండే చోట ఉండడం కూడా ఎంతగానో శ్రేయస్కరం చెప్పేసి కూడా మరోవైపు చూస్తున్నాం. అయితే మనం విజువల్స్లో చూస్తున్న ప్రకారంగా ఎండ వేడిని తట్టుకునేందుకు వడగాల్పులు విపరీతంగా వీస్తున్న నేపథ్యంలో ఆ చెవులు గుండా గాలి వెళ్తే ఆరోగ్య సమస్య వస్తాయని చెప్పేసి పూర్తిగా ఆ తల చుట్టూ కూడా ఆ సేఫ్టీగా రుమాలు చుట్టుకునే విజువల్ కూడా మనం చూడొచ్చు. మరోవైపు ఎండ నుంచి ఉపశమనం కోసం నల్ల కళ్ళజోళ్ళు కూడా పెట్టుకొని, మరోవైపు అంబ్రెల్లా పెట్టుకొని ప్రజలు కూడా రోడ్డుపై రావడం జరుగుతుంది. అయితే ఇట్లాంటి సమయంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వడగాల్పుల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రధానంగా అటు గర్భిణీలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మరోవైపు చిన్నపిల్లలు కావచ్చు, ఇట్లాంటి వారికి ఎక్కువగా వడగాల్పుల వల్ల ఈ ఎండవడి వల్ల వడగాలు తగిలే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు ఈ వేసవిలో ఈ సమయంలో మిట్ట మధ్యాహ్నం బయటకు వచ్చేవారు తప్పని పరిస్థితిలో రావాలని సూచిస్తున్నారు. పని నిమిత్తం తప్పని పరిస్థితిలో రావాల్సిన వారు ఇట్లాంటి టైంలో రావాలి. కానీ మామూలుగా ఇట్లాంటి ఎక్కువగా తిరిగితే చర్మ సంబంధమైన వ్యాధులు కూడా వచ్చే అవకాశం అని చెప్పి కూడా వైద్యులు సూచిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ ఆదివారం ఈరోజే చాలా చోట్ల వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ప్రజలు దానికి తగిన
జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నాం. మరోవైపు ద్రోణి ప్రభావంతో అటు దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ సూచించింది. ఆదివారం రాష్ట్రంలో పలు చోట్ల బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా పడే ఛాన్స్ అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తుంది. దీని ప్రభావంతో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల మేర గాలులు వీస్తాయని కూడా పేర్కొంది. మరోవైపు వడగాల్పుల ప్రభావం ప్రధానంగా ఉత్తరాంధ్ర చూస్తే అల్లూరు జిల్లాలో 11 మండలాలు, అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో 8 మండలాలు కూడా తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మరోవైపు 30 మండలాల వరకు కూడా వడగాల్పులు వీచే అటు ప్రధానంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలు ప్రధానంగా మనం చూస్తే కృష్ణా జిల్లాలో మరొక 30 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వడగాల్పులు వీచే మండలాలు కూడా ప్రధానంగా నిన్న అత్యధికంగా తిరుపతిలో రేణిగుంటలో 41.7 డిగ్రీల వరకు కూడా నమోదైన పరిస్థితి. ఈ ప్రభావం రాను కూడా ఈ వారం అంతా కూడా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈరోజు ఇటు ఉత్తరాంధ్రలో విశాఖ, అనకాపల్లి, విజయనగరం ప్రాంతాలు మనం చూస్తే వడగాల్పులు తీవ్రంగా వీస్తున్న ప్రభావం కనిపిస్తుంది. ఎండ తన ప్రతాపం చూపిస్తున్న ప్రభావం కనిపిస్తుంది. ఎవరు కూడా బయటికి వచ్చేందుకు కూడా సాహసించట్లేదు. ఎందుకంటే అంత తీవ్ర స్థాయిలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈరోజు ఉదయాన్నే 8 గంటల నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ మొదలుపెట్టాడు. అయితే ఎవరు కూడా ఆదివారం జనరల్గా ఎక్కువగా విశాఖలోని ఆర్కే బీచ్ ఇట్లాంటి టూరిస్ట్ ప్రాంతాలకి సందర్శించడానికి ఎక్కువగా వస్తుంటారు. ఫ్యామిలీతో బయటికి వచ్చే విధంగా ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే ఫ్యామిలీ ఉండే ఒకరోజు సెలవుని ఎంజాయ్ చేయాలి, కుటుంబంతో స్పెండ్ చేయాలని చెప్పేసి ఎక్కువగా ఈ బీచ్ ప్రాంతంలో రావడం జరుగుతుంది. అయితే ఈరోజు వడగాల్పుల ప్రభావంతో ప్రధానంగా సూర్యుడు బీభత్సంగా తన ప్రతాపాన్ని చూపిస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా సాహసించలేదని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఆర్కే బీచ్ ప్రధాన ప్రాంతం అంతా కూడా ఖాళీగా ఆ రోడ్లన్నీ దర్శనమిస్తున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 ప్రాంతం వరకు కూడా ప్రధానంగా రోడ్లన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు, ఏ విధంగా వడగాల్పులో ప్రభావం ఉందన్నది దాన్ని బట్టి మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ నిమిత్తంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకి క్రమేపీ పెరుగుతున్న నేపథ్యంలో మే 2వ వారం నుంచి కూడా ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకుంటాం ఇటీవలే వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. రాను రోజుకి 3 నుంచి 4 డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ కూడా సూచిస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా ఎవరు బయటికి రావడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పి కూడా మనం చూడొచ్చు. గణేష్ ప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ.